నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వంగా సుందరంగా ముస్తాబు ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించిన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఆత్మకూరు ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ. 42వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ దీక్షలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. కోట్లాది మంది భారతీయుల స్వప్నం సాకారమైంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. రామ్లల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లాల్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంతో అయోధ్య నగరంలో కోట్లాది మంది భారతీయుల స్వప్నం సాకారమైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పూలతో, ద్వారాల అలంకరణ, రంగవల్లుతో ముస్తాబు చేసిన లోగేళ్లతో అయోధ్య నగరం మెరిసిపోయింది. ఈ చారిత్రక వేడుకను వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ వేడుక కోసం పలువురు ఆహ్వానితులు అయోధ్యకు చేరుకొని రామ్లాల్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆహ్వానితులు వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 10,000 సీసీ కెమెరాలు, ఏఐ డ్రోన్ సిద్ధం చేశారు. ఎన్ఎస్జీ సహా పలు కేంద్ర బలగాలు పహారా కాశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:20 ప్రారంభమైన రామ్లాల్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 1 గంట వరకు కొనసాగింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సుమారు 7,000 మంది అతిథులు పాల్గొన్న ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు, ఆన్లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించే సదుపాయాన్ని కల్పించారు. జనవరి 22న కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు దినంగా ప్రకటించగా పలు రాష్ట్రాలు పూర్తి సెలవుగా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరూ బీజేపీ తొత్తులేనని విమర్శలు గుప్పించారు. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తెస్తానన్నారు. వైఎస్ బిడ్డగా ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కనూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేస్తుందన్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, మతాల మధ్య అగ్గిపెట్టి చలికాచుకుంటుందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందన్నారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడ అభివృద్ది కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో టీడీపీ, వైసీపీ ఘోరంగా విఫలం చెందాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, 3 టీడీపీ ఎంపీలు, మరో 6 రాజ్యసభ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. రోడ్లు వేయటానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. మొత్తంగా రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. జగన్ 3 రాజధానులని ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు చేస్తూ చర్చిలను ధ్వంసం చేస్తుంటే జగన్ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఇదే పిసిసి పదవిని చేపట్టారు. మళ్లీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు. అదే పిసిసి పదవిని, అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం. ఇంత బాధ్యతను, ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి
ఆయన చేసిన అప్పులు లక్షల కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 3 లక్షల కోట్లకు పైన. ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకిస్తే 10,000 పరిశ్రమలు స్థాపన జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు, సింగపూర్ చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి, ఒక్కటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? ఆత్మకూరు ప్రాంతంలో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇళ్ల పట్టాలను అందజేస్తామని మంగళగిరి ఇన్ఛార్జ్ తెలిపారు. డ్రైనేజీలు కొంతమేర నిర్మించామని, మిగతా వాటికి టెండర్లు పిలిచి అతి త్వరలోనే నిర్మించి ప్రజలకు అందజేస్తామని వారన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళుతూ ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఉదయాన్నే ప్రజల హృదయాలను తడుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటూ మన జగనన్న ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాట్లాడుతూ నేటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. మొదటి రోజు ఆత్మకూరు గ్రామం టేకుతోట వద్ద నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే సీసీ రోడ్లు వేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకి చేరువవుతున్న తీరుని తెలుసుకోవటానికి, వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వెనువెంటనే పరిష్కారం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులందరికీ చేరువ చేయటం, స్థానికంగా ఉన్న అనేక సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా ఈరోజు మంగళగిరి ఆత్మకూరు గ్రామం టేకు తోటల్లో గౌరవ
మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం, ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా జగనన్నకే మేము మద్దతు ఇస్తాం అని మేము అడక్కముందే వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా ఇది చాలా 14 సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలకి స్పష్టంగా అతి త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. జగనన్న ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు కొన్ని ఒక లైన్కి డ్రైనేజ్ లేదు, అది టెండర్లు పిలిచాం, అది కూడా వీలున్నంత త్వరలో అది కూడా బిగిన్ చేసుకుంటాం. దాంతోపాటుగా కృష్ణ వాటర్ అడిగారు, అధికారులకు కూడా దాని మీద సూచనలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పట్టాలు ఇచ్చిన అనంతరం కృష్ణ వాటర్ కూడా ఈ ప్రాంతానికి ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు సుస్థిరంగా ధైర్యంగా జీవించే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనండి. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా. తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమేనని, చంద్రబాబు నాయుడు కుట్రలో చివరి అస్త్రం షర్మిలానేనని ఆయన అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితవు పలికారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు చేపడుతూ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడులపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా సీఎం జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తున్నామని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. వైఎస్ఆర్ చనిపోయాక ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. జగన్పై నమోదు చేసినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని వెల్లడించారు. వైఎస్ఆర్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసని సజ్జల పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమేనని, చంద్రబాబు నాయుడు కుట్రలో చివరి అస్త్రం షర్మిలానేనని ఆయన అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితవు పలికారు. షర్మిల తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి రావటానికి కారణం ఏంటి? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అక్కడి పార్టీని ఆమె ఎందుకు గుర్తించలేదు అంటూ సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక రకంగా జాలి కలుగుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు అటు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం. కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే, రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా ద్రోహం చేసింది. రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణానంతరం అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే టీడీపీ నుంచి ఎర్రనాయుడు గారు, అశోక్ గజపతిరాజు వాళ్ళు కలిసి వేసిన కేసులు, కుమ్మక్కై వేసిన కేసు, ఆ కేసులో ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన పార్టీ. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండి ఆమె వచ్చి ఆవేశంగా ఒక్కసారిగా భాష, యాస కూడా మార్చి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడతాడు. ఇంకా జాలి గెలక్క ఏమవుతుంది? మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని అవి మాట్లాడుతున్నానంటే మాట్లాడాను. ఇప్పుడు 2-3 క్వశ్చన్లు వస్తాయి, అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు 3 ఏళ్ళు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడే ఎందుకు చేయలేకపోయారు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. మరి ఎందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలనో ఇంకోటో కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో, ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత
వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో, మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపిస్తున్నారు. సో మేము అడుగుతున్నది ఒకటే, అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారు? ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి, అది కూడా చట్టంలో పెట్టింటే తర్వాత పరిస్థితి ఇల్టెందుకు తయారవుతుంది? ఆ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిలమ్మ అవకాశాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతుంది. చిత్రంగా ఉంది. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి. తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అక్నాలెడ్జ్ కూడా ఎందుకు చేయలేదు? దాని ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా. ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు, అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా. ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా. మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు? ఈమె 119 స్థానాలకు పోటీ చేస్తారని మళ్ళీ ఎందుకు చేయలేదు? అసలు తెలంగాణ ప్రజలకు ఏమీ ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెర మీద నుంచి పక్కకి ఎందుకు జరిగారు? లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజేషన్ అనుకుంటే, పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవి అడిగారా సపోర్ట్ ఇవ్వమని? వెనక ఏమి ఇవి జరిగాయి? ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతుంది. జగన్ రెడ్డి అనడం, నియంత అనడం, ఈ భాష ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వస్తుంది. స్పెషల్ స్టేటస్ గురించి సజీవంగా ఉంచి ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందుకు కదులుతుంది. ఆ అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాకపోతే. ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య సభలో అక్కడ కూడా అదే రైజ్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు? కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ను ఎందుకు డివైడ్ చేసింది? ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకొని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి మాట తప్పారని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ మహిళలు సమ్మె నిర్వహిస్తుంటే జగన్కు చేముకుట్టినట్టు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామరస్యంగా విజయవాడలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడానికి నిరసనగా జగన్ అంగన్వాడీల మహిళల చేతులకు సంఖ్యలు వేసినట్టు నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరిలోనే అంబేద్కర్ బొమ్మ వద్ద అంగన్వాడీలు సమ్మె 42వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ మహిళలపై కనీసం కనికరం కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ సామరస్యంగా విజయవాడలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తుంటే అరెస్టు చేయడానికి ఖండిస్తూ అంగన్వాడీలకు జగన్ బేడీలు వేసినట్టు నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో సంక్రాంతి పండుగకు 3 కోట్ల రూపాయలతో దేవుని సెట్టు వేయటం, మంగళగిరి నుండి తెనాలికి హెలికాప్టర్లో వెళ్లటం, రిషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించటం ప్రజల సొమ్మును వృధా చేయటం కాదా అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు సంవత్సరానికి 1000 రూపాయలు పెంచామని 42 రోజులుగా అంగన్వాడీ మహిళలు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమ్మె అనేది ఈ రోజుకి 42వ రోజుకు చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మెడమ తిప్పను అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఆ రోజు చెప్పినటువంటి ఆయన మాటనే ఈరోజు అంగన్వాడీ సోదరులను కోరుతా ఉన్నారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఇచ్చిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని అమలు జరపని చెప్పి చెప్తూ ఉన్నారు. అయినా కానీ ఇప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సమ్మె నోటీసుని కాదని ఎస్మా ప్రకటించి 2వ జీవోను ప్రకటించి వీళ్ళని భయభ్రాంతులు గుర్తేయాలని చూశారు. అయినా మొక్కవోని దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది
అంగన్వాడీ సోదరిమలు సమ్మెలోనే ఉన్నారు. మొత్తం కూడా జగనన్నకి చెప్పుకుందామని బయలుదేరుతారని చెప్పి రాత్రి పూట తెల్లవారుజామున 3 గంటలకి విజయవాడలో ఉన్నటువంటి నిరాదీక్ష శిబిరాన్ని కరెంటు తీసేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మగ పోలీసులతో సోదరిమల్ని కూడా చూడకుండా ఈడ్చి బస్సులో పడేసి అరెస్టు చేసినటువంటి దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి చేశాడని మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. పాదయాత్రలో ఏం చెప్పారు? అంగన్వాడీలకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీనే మేము అడుగుతున్నాం. అది తప్పండి, పాపమా అండి మేము అడగటం. మేము ప్రజలకు సేవ చేసేవాళ్ళమే కానీ అన్యాయంగా దోచుకొని తినేవాళ్ళం కాదు కదండి. ఎస్మా చట్టాన్ని ఒకటి అది అమలు చేశారు, అది ప్రయోగించారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మేము రాత్రి మహిళలందరం మేము ధర్నా చౌకీకి అక్కడికి మేము వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి అర్ధరాత్రి 3 గంటల టైం అప్పుడు ఆడవాళ్ళని కూడా లేకుండా ఆ టైంలో పోలీసులు అందరూ కలిసి ఆడవాళ్ళని అట్లా బస్సులో ఎక్కించుకెళ్ళి ఎక్కడెక్కడ అరెస్ట్ చేయటం ఎంత దారుణం అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వంగ సుందరంగా ముస్తాబు. ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించిన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి. ఆత్మకూరు ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ. 42వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ దీక్షలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.